దేశ రాజధాని ఢిల్లీ. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70. అయితే 1990లో ఢిల్లీలో మదన్లాల్ ఖురానా సారథ్యంలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సాధించగలిగింది. 1998లో ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. అదే 98లో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ సారథ్యంలో అధికారాన్ని సంపాదించి 2013 వరకు ప్రభుత్వాన్ని నడిపించగలిగింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, విద్యా వైద్యంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఢిల్లీలో అన్నా హజారే సారథ్యంలో అవినీతి నిర్మూలన ఉద్యమం పురుడు పోసుకున్నటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒకటి వచ్చింది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో 2013 సంవత్సరంలో 28 విధానసభ స్థానాలు, 2015లో 67 విధానసభ స్థానాలు సంపాదించి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించగలిగింది. మెట్రో నిర్మాణం, విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండడం, త్రాగునీటి సౌకర్యాలు మెరుగుదల మొదలైనటువంటి కార్పొరేట్ స్థాయిలో విద్యా విధానాన్ని అభివృద్ధి చేసేందుకు నిశ్చితంగా ప్రయత్నం చేసింది. కానీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో చతికిల పడే పరిస్థితి అనేది వచ్చింది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి స్థితిలో వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు అతిశి అనేటువంటి ఆమె మహిళా ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా ఉచిత విద్యుత్తు, నీరు మొదలైన సౌకర్యాలు అందిస్తామంటూ ప్రణాళికాబద్ధంగా ప్రకటనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ రాజకీయ చరిత్ర చాలా గొప్పది. ఢిల్లీ దేశ రాజధాని, ఇది ఒక అగ్రపట్టణం కాబట్టి